మేడ్చల్ జిల్లా అల్వాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒక ఎంపీ మరో ఎమ్మెల్యే మధ్య నువ్వా నేనా చూసుకుందామన్న రకంగా సవాలు చేసే వరకు పరిస్థితి దారితీసింది. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. నువ్వా నేనా చూసుకుందామంటూ సవాల్ విసురుకున్నారు. బీఆర్ఎస్ బీజేపీ లీడర్ల మధ్య తీవ్రమైన ఘర్షణ నెలకొంది. పలువురికి చాలా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. ఇరు వర్గాలని చెదరగొట్టేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే బొల్లారం రైల్వే స్టేషన్ పనులకి 6 కోట్ల రూపాయల నిధుల విషయంలో ఈ గొడవ జరిగినట్టు తెలుస్తోంది. మేమంటే మేమే నిధులు తెచ్చామని గొడవకు దిగారు ఇరు వర్గాలు. విజువల్స్ మనం చూస్తాం. ఒకవైపు బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు వారి మెడలో ఉన్నటువంటి కండువాలు ఎగరేస్తూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపుగా బీఆర్ఎస్ పార్టీ కూడా అదే స్థాయిలో ఆందోళన చేపడుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీ ఎంపీ ఈ ఇద్దరి మధ్యలో తారాస్థాయికి చేరింది ఆ గొడవ. బొల్లారం రైల్వే పనులకు సంబంధించి 6 కోట్ల రూపాయల నిధులు మేం తెచ్చామని ఒకరిపై ఒకరు సవాలు చేసుకోవడంతో ఈ గొడవ తారాస్థాయికి చేరింది. ఒకసారి అక్కడ జరిగిన గొడవకు సంబంధించి ఆ విజువల్ చూద్దాం. దీంట్లో పలువురు గాయాలు కూడా అయ్యాయి. అక్కడ సిచ్యువేషన్ ఏంటో ఆ విజువల్ చూద్దాం. డీసీఎం హైదరాబాద్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నారు. రైట్, కేవలం కార్యకర్తలే కాదు, అక్కటువంటి ఆ ఎమ్మెల్యే ఎంపీ కూడా ఒకరినొకరు స్టేజ్ పైన తిట్టుకున్నారంట. స్టేజ్ పైన ఒకరిపై ఒకరు చాలా దురుసుగా ప్రవర్తించుకున్నారు, తిట్టుకున్నారు కూడా. ఇక్కడ విజువల్స్ మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ విజువల్ చూపిస్తోంది. మరి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే అండ్ ఎంపీ ఈటెల రాజేందర్ స్టేజ్ పైనే ఒకరినొకరు దూషించుకోవడం మనం చూస్తున్నాం. సో అక్కడ కొంతమంది అధికారులు కూడా ఉన్నారు. ఈటెల రాజేందర్ వెళ్ళిపోతుంటే వద్దు అని చెప్పి చేయి పట్టుకునే ప్రయత్నం చేస్తే విసిరి పారేస్తున్నారు ఆయన ఏమాత్రం వినడం లేదు. సో ఈటెల రాజేందర్ అండ్ మర్రేష్ రాజశేఖర్ మధ్య ఏం జరిగింది, గొడవ గల కారణం ఏంటి, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ లో అందిస్తారు. శ్రీధర్, సో ఏం జరిగింది అసలు? ఈటెల రాజేందర్ రాజశేఖర్ రెడ్డి ఎంపీ ఎమ్మెల్యే సమన్వయంతో నియోజకవర్గ అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఒకే వేదిక పైనటువంటి ఆ సదరు ఇద్దరు నేతలు కూడా ఒకరినొకరు దూషించుకోవడం, కింది స్థాయి కార్యకర్తలు గొడవ పెట్టుకోవడం. అసలు ఈ గొడవ గల కారణం ఏంటి, ఏం జరిగింది? యామనోజ్ అటు ఎంపీ ఎమ్మెల్యేకి సంబంధించి నిధుల విషయంలో, ఎందుకంటే నిధులకు సంబంధించి తాము తెచ్చా అన్న విషయంలో కూడా ఒకవైపు కూడా గొడవకు కారణమైంది. ఈ నిధుల విషయానికి సంబంధించి అటు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అటు మర్రి రాజశేఖర రెడ్డి ఫ్లెక్సీల పైన కూడా ఆర్యూబీకి సంబంధించినటువంటి శంకుస్థాపనలో ఈరోజు ఈటెల రాజేందర్ కూడా పాల్గొనాల్సి, దాంతోపాటు లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అటు మర్రి రాజశేఖర రెడ్డి సైతం కూడా అదే కార్యక్రమానికి హాజరుకానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి తీరా చూస్తే మాత్రం అటు ఫ్లెక్సీలలో కూడా మర్రి రాజశేఖర రెడ్డి ఆ బ్రిడ్జ్కి సంబంధించి నిధులు తీసుకొచ్చారు. అటు మర్రి రాజశేఖర రెడ్డి దీనికి పూర్తి స్థాయిలో కూడా తానే బాధ్యత తీసుకొని పనులు ముందుకు తీసుకెళ్తున్నారన్న ఫ్లెక్సీలు అక్కడ వెలవడం చూసినటువంటి బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు మర్రి రాజశేఖర రెడ్డి పైన, ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వం నుంచి అటు మల్కాజ్గిరిలో చాలా చోట్ల కూడా రైల్వే అండర్ బ్రిడ్జ్లు కానివ్వండి, ఓవర్ బ్రిడ్జ్లు కానివ్వండి సంబంధించి ఆర్యూబీలకు అటు ఈటెల రాజేందర్ వచ్చాక కూడా ముందుకు వెళ్తుంది. ఇటువంటి ఈ సిచ్యువేషన్లో కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు వాటా ఉంటుంది, కానీ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏంది ఈ విధంగా ఫ్లెక్సీలు వేసుకోవడం ఇది తగదు అంటూ కూడా కొంత బీజేపీ యొక్క కార్యకర్తల ఆగ్రహానికి కూడా దాంతోనే గురైనట్టు సమాచారం. మరొక పక్క బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్యకర్తలు అటు బీజేపీ కార్యకర్తలకు ఎక్కడ కూడా తగలకుండా పోటీగా నినాదాలు ఏమో కాకుండా ఒకరిపై ఒకరు కూడా కొట్టుకున్నటువంటి విజువల్స్, కొంతమందికి గాయాలైన దృశ్యాలే కాకుండా అటు ఇద్దరు నేతలు అటు ఎంపీ ఈటెల రాజేందర్ కానివ్వండి, మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కానివ్వండి, స్టేజ్ మీదకి వెళ్ళాక అధికారుల సమక్షంలో కూడా కొంత వాళ్ళు కూడా కొంత వాగ్వాదం చేసుకున్నటువంటి విజువల్స్ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిధులకు సంబంధించినటువంటి విషయంలో అటు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ బొల్లారం సంబంధించి అల్వాల్ రైల్వే స్టేషన్ల మధ్య ఈరోజు దాదాపుగా 6 కోట్లతో కూడా రైల్వే అండర్ బ్రిడ్జ్ కూడా శంకుస్థాపన
చేసేందుకు వెళ్ళారు, అవన్నీ కూడా కేంద్ర మంత్రితో కూడా మాట్లాడి దాన్ని తీసుకొచ్చానని ఈటెల రాజేందర్ చెప్తూనే చివరిగా స్పీచ్ ఇచ్చేటప్పుడు మాత్రం ఈటెల కొంత ఘాటుగా స్పందించారు. ఎందుకంటే ఫ్లెక్సీలో ఫోటోల కోసం కాదు, ప్రజల గుండెల్లో ఉండేటువంటి నాయకుడిని ఇటువంటి వేషాలు అంటే తన దగ్గర నడవదు కాబట్టి అటువంటి ఏం పట్టించుకొని చివరిగా ప్రజలకు చెందాల్సిందే తను తీసుకొచ్చినటువంటి ఫండ్స్ ఏవైతే ఉందో అభివృద్ధి పథకాలే తప్ప ఇటువంటి అన్ని పట్టించుకోనని చెప్పి ఆన్ రికార్డ్ సైతం కూడా ఈటెల రాజేందర్ గారు ఘాటుగానే స్పందించారని చెప్పొచ్చు. మరొక పక్క దానికన్నా ముందు కూడా మర్రి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ కొంతమంది కావాలనే తమ మధ్య కుట్ర విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అటువంటి ఏమి పట్టించుకోదు. తను అండర్ బ్రిడ్జ్ కోసం పోరాడినటువంటి సిచ్యువేషన్ కూడా కొంత ఇటు ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, కేంద్రానికి సంబంధించి ఎంపీతో సహా ముందుకెళ్తాం, ఇటువంటివి వచ్చినాయి కాబట్టి తన పాత్ర అందులో ఉంది, తనకు సంబంధించి అభివృద్ధి విషయంలో కూడా తనకు సంబంధించినటువంటి మార్క్ కూడా ఉందని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మాత్రం ఒకటే, అటు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అని మారినటువంటి ఈ సిచ్యువేషన్లో కూడా నేతల మధ్య కూడా కొంత ఫైట్ కూడా కాస్త ఈ సమస్య కార్యకర్తల నుంచి మొదలైందా? తమ నాయకుల పట్ల అభిమానం చూపించడం కోసమో లేకుంటే నినాదాలు చేయడం కోసమో కార్యకర్తల నుంచి ఈ గొడవ నాయకుల వరకు వెళ్ళిందా, లేదంటే నాయకుల మధ్య ముందుగా ఈ రసభాస్ చోటు చేసుకుందా? రామరాజు కార్యకర్తల నుంచి కూడా కొంత నాయకుల వద్ద కూడా వెళ్ళి ఈ గొడవ వెళ్ళినట్టు సమాచారం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ముందుగా అక్కడికి నేతల కంటే ముందు కార్యకర్తలు వెళ్తుంటారు, వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఫ్లెక్సీల విషయానికి సంబంధించి కూడా కొంత అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి అక్కడి నుంచే మొదలై ఇద్దరు నాయకులు రాగానే ఒకరికొకరు వారి కార్యకర్తలు ఎవరి నాయకులకు వాళ్ళు కూడా కొంత చెప్పడంతో కొంత నాయకులకు సైతం కూడా అటు ఈటెల రాజేందర్ అసహనానికి గురైనటువంటి విజువల్స్ స్పష్టంగా కూడా మనకు ఎక్స్క్లూజివ్గా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు. ఎందుకంటే కేంద్రం నుంచి కేంద్ర మంత్రి అటు రైల్వే మినిస్టర్తో మాట్లాడి ఇంకోవైపు ఫైనాన్స్కు సంబంధించిన విషయాలు కూడా కేంద్రం నుంచి తీసుకొచ్చి శంకుస్థాపన చేస్తే ఇలాంటి ఏషాలు తగదు అంటూ కూడా కొంత ఈటెల రాజేందర్ అసహనం వ్యక్తం చేయడం, అక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి ఈటెల రాజేందర్ సైతం కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి రైల్వే అధికారులు, ఎందుకంటే ఇది ప్రభుత్వ ప్రోగ్రామ్కి సంబంధించి రైల్వే ప్రోగ్రామ్ కాబట్టి అది ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి వాళ్ళని ఆపి కూడా ఈటెల రాజేందర్ సంజాయించి ఒకే వేదికపై కూర్చోబెట్టి ఆ పనులు కూడా ముందుకు వెళ్ళే విధంగా కూడా చేపట్టారు. ఇందాక చెప్పినట్టు ఈటెల కోస్తా చివరిగా మాట్లాడుతూ కూడా అటు మర్రి రాజశేఖర రెడ్డి కానీ అనుచరులకు సంబంధించి కూడా ఆయనకు సంబంధించి కూడా కొంత వాళ్ళకి తగిలేటట్టు కూడా కొన్ని మాటలు మాట్లాడారు, వాళ్ళని ఉద్దేశించి కూడా ఇండైరెక్ట్గా మాట్లాడారు. కానీ అక్కడ ఉన్నటువంటి మర్రి రాజశేఖర రెడ్డి మాత్రం ప్రోత్సాహంతో ముందుకు వెళ్తాం, పార్టీలకు అతీతంగా ఈటెల రాజేందర్ గారి గెలుపులో మరకగిరిలో దాదాపుగా బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం కూడా బీఆర్ఎస్ను కాదని అటు బీజేపీకి ఓటేసి ఈటెల రాజేందర్ గెలిపించారు కాబట్టి సమన్వయంతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి. కొంతమంది విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఇద్దరి మధ్యలో గొడవ సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అటు బీజేపీ కానివ్వండి ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలను ఉద్దేశించి కూడా అటు మర్రి రాజశేఖర రెడ్డి సైతం కూడా కొంత కార్యకర్తల తీరుపైన కూడా అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. మనోజ్, ఏదేమైనప్పటికీ గొడవ అయ్యి పోలీసులు ఎంటర్ అయ్యి వారి మీద లాఠీచార్జ్ చేసి ఆ గొడవను పూర్తి ఎక్కడెక్కడ కూడా చెదురుమదురు ఘటన కూడా వారికి సంబంధించి కూడా చెదరగొట్టారు. అయినప్పటికీ ఆ తర్వాత జరిగినటువంటి కార్యక్రమంలో ఇద్దరు నేతలు కూడా ప్రోగ్రామ్ సక్సెస్ చేసి వెళ్ళిపోయారు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. సో మొత్తంగా అక్కడ ఏర్పాటు చేసేటువంటి రైల్వే పనులకు సంబంధించి బొల్లారంలోని రైల్వే పనులకు సంబంధించిన అంశం పైన 6 కోట్ల రూపాయల నిధులు మేం తీసుకొచ్చామన్న చందంగా ఒకరిపై ఒకరు ఈ రకంగా మాట్లాడుకోవడం. జనరల్గా మీకు తెలిసిందే, రాజకీయ నాయకులు ఏరా కూడా సూటిగా మాట్లాడుకోరు. ప్రసంగాల్లో తమకు మైకులు దొరికినప్పుడే ప్రతిపక్షాలు ప్రధాన ప్రతిపక్షం కానివ్వండి లేదంటే అక్కడ అధికార పక్షం కానీ కూర్చొని మైకు దొరికినప్పుడు మాత్రమే స్పందిస్తూ ఉంటారు. అదే రకంగా అటు ఈటెల రాజేందర్ మాట్లాడినప్పుడు మర్రి రాజశేఖర రెడ్డి మాట్లాడి ఈటెల రాజేందర్ స్పందిస్తూ ఫైనల్గా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ తారాస్థాయికి చేరింది. కింది స్థాయిలో కార్యకర్తలు కూడా ఒకరిపై ఒకరు చాలా దురుసుగా ప్రవర్తించుకున్నారు. కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. పైనున్న ఇద్దరు నాయకులు కూడా ఒకరినొకరు దూషించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయిన సందర్భం. ఆ తర్వాత కొంత ఈ ప్రోగ్రామ్ అక్కడ నిర్వహించారు. ప్రోగ్రామ్ సక్సెస్ అయినప్పటికీ ఇద్దరు నాయకుల మధ్య కింది స్థాయి కార్యకర్తల మధ్య ఈ గొడవ తారాస్థాయికి చేయడం, పలువురికి గాయాలవడంతో ఒక్కసారిగా ఇది సెన్సేషన్గా మారింది. సో బీజేపీ బీఆర్ఎస్ ఎంపీ ఎమ్మెల్యే మధ్య ఈ గొడవని మీరు ఎలా చూస్తారు? సో మీ సపోర్ట్ ఎవరికి, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ